నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కొందరు ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నేతలు కనిపించట్లేదా అంటే ప్రస్తుతం కనిపించట్లేదనే చెప్పాలి. దీంట్లో కేసుల వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నేతలు ఉన్నారు. ఇక్కడ ఉండి చేసేది ఏముంది అని చెప్పేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు షిఫ్ట్ అయిన నేతలు ఉన్నారు. కొందరు మాత్రమే ఇప్పుడు అధినేత జగన్ తోటి కంటిన్యూ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారనే చెప్పాలి. దీంట్లో ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ విషవలయము ఉచ్చు బిగుస్తోంది. ఆల్మోస్ట్ అలా ఒక వలయాన్ని ఆయన చుట్టూ పెట్టేశారని తెలుస్తుంది. ఇక రేపో మాపో ఆయన అరెస్టు తథ్యము. ఎందుకంటే ఆయన మీద వస్తున్న భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి అనేది మనం చూస్తున్నాం. ఇక ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి పైన కూడా అదే రేంజ్లో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక మీడియా ప్రతినిధుల మీద చేసిన కామెంట్స్తో ఒక్కొక్కరు వాళ్ళ తరహా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదొక వైపు నడుస్తూనే ఉంది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఆల్మోస్ట్ ఆల్ జైల్లోనే ఉన్నారు. అదొకటి ఆయన మీద కంటిన్యూ అవుతున్నది ఈవీఎం విషయానికి సంబంధించి. ఇక దీంతో పాటు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు, సెటిల్మెంట్లు, ఇసుక దందాలు, అలాగే చాలా రకాల నేరాలు, ఘోరాలు ప్రస్తుతం టీడీపీ ఇవన్నీ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నా విషయాలు లీక్ అవుతూ ఉండడంతో నేతలు ఎక్కడిక్కడ జారుకుంటున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే సిపిఐ నేత నారాయణ చేసిన కామెంట్స్ వీటికి ఆజ్యం పోస్తోంది. అంటే అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కింది స్థాయిలో మాత్రము వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇటు హాట్ టాపిక్గా మారాయి. ఎందుకు ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి అంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నా ఇక్కడ కింది స్థాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, మిగతా ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, మిగతా ఏమేమి ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి దాంట్లో ఉన్న అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వానికే అంటకాగి పనిచేస్తున్నారు, లీకులు ఇచ్చేస్తున్నారు. కాబట్టే ఇన్ని కేసులు, ఇన్ని ఆరోపణలు ఉన్నాయని రెడ్ బుక్ ఓపెన్ చేశాము, డిఎస్పీలను బదిలీలను హోల్డ్లో పెట్టాము, చాలా మందిని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, ఇంకొంతమందికి పోస్టింగ్లు ఇచ్చేస్తున్నాం, ఇలాంటి వాదనలు వస్తున్నా అవి తెర మీదకి వచ్చేసరికి ఆయా శాఖల వాళ్ళు అలాగే ఆయా రాష్ట్రాల నేతలు జిల్లాల నేతలు ఎక్కడికక్కడ గప్చుప్గా పని కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు, ఎక్కడ దొరకట్లేదు అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. అంటే దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆచూకీ ఉండకపోవడం, అలాగే నిన్నటికి నిన్న వల్లంనేని వంశీని అరెస్ట్ చేశామని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూసామని, గన్నవరం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నామని, లేదు అమెరికా చెక్కేశాడని, ఆయన అరెస్ట్ చేయబోతున్న నేపథ్యంలోనే ఆయన అబ్స్కాండ్ అయ్యారనేసని ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే లీకులు ఉంటున్నాయి. కాబట్టే ఈ నేతలంతా గప్చుప్గా జారుకుంటున్నారు అనేది ప్రస్తుతం తెర మీద వినిపిస్తున్న న్యూస్. దీనికి ఇప్పుడు సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోయడంతో నిజంగా ఇది జరుగుతుందా, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేయకుండా వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా అది వర్కౌట్ అవ్వదు అన్న వాదనను తెర మీద తీసుకొస్తున్నారా? దీంతో పాటు అధినేత అభివృద్ధి పైన ఫోకస్ చేస్తున్నాడు. వీళ్ళంటే గతంలో చేసిన అరాచకాలకు సంబంధించి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ మెతకతనంగా ఉంటే ఇంకా వాళ్ళు పేట్రేగిపోతారు. చిన్న రషీద్ ఇన్సిడెంట్కే వాళ్ళు ఏ రేంజ్లో హంగామా చేశారో చూస్తున్నాము. ఇప్పటికే 100 కోట్లతో విధ్వంసం చేయబోతున్నారు, ఏదో పెద్ద స్కెచ్ వేయబోతున్నారు, ప్లాన్లు జరగబోతున్నాయంటే అబ్బాబ్బా రకరకాల వార్తలు మనం వింటున్నాము. ఇప్పటికీ ముఖ్యమైన నేతలు ఆచూకీ కనిపించట్లేదు. నెక్స్ట్ ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరి పైన వేటు పడే నేపథ్యంలో ఇప్పటి నుంచి వాళ్ళంతా జారుకుంటుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఎందుకు వీళ్ళ గురించి నిఘా పెట్టలేకపోతోంది? ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ మీద నిఘా ఉంచాలి కదా. వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఓడిపోయిన తర్వాత ఏవైనా అంటే విధ్వంసాలు జరిగే అవకాశం కానీ వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసే పరిస్థితులు కానీ ఉంటే ఎలా ఉండేది అంటే నిఘా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వీరిపైన నిఘా పెట్టలేకపోయింది అంటూ సొంత పార్టీ నేతల నుంచి విసిర్లు, ప్రజల నుంచి దీనికి సంబంధించిన అనేక రకాల విషయాలు తెర మీదకి రావడంతో మొత్తానికైతే ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు మెల్లిమెల్లిగా జారుకోవడానికైనా, ఇన్ఫర్మేషన్ పాస్ అవడానికైనా కింది స్థాయిలో వైసీపీ కార్యవర్గమే ఇంకా నడుస్తుంది అని అంటే వైసీపీకి గతంలో పనిచేసిన ఉద్యోగులే ఇంకా ఉండడం వల్లే
ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఒకవేళ వచ్చినా ఇమీడియట్గా పాస్ అవుతూ ఉండడంతో ఆ ప్రక్షాళన చేయకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది అన్న విషయాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నారు. దీంతో పాటు అప్పుడు అంటే నోరేసుకొని పడిపోయిన కొడాలి నాని ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత 1-2 విషయాల్లో ప్రెస్ మీట్లు పెట్టారు, కనిపించారు తప్పితే అప్పుడు జరిగిన నేతల దాడులకు సంబంధించి మళ్ళీ అప్పటి నుంచి సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు కొడాలి నాని ఎక్కడ కనిపించలేదు. వల్లభనేని వంశీ కూడా అజ్ఞాతంలోకే వెళ్ళిపోయారు. రోజా అటు చెన్నైకి వెళ్ళిపోయారు, అక్కడ 2-3 ఇన్సిడెంట్స్తో ఆమె వార్తల్లోకి ఎక్కారు. ఇక అలా చూసుకుంటే చాలా మంది నేతలు ప్రస్తుతం అయితే కనిపించట్లేదు అన్న విషయము క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు మా లిస్ట్ వస్తుంది కాబట్టి ఎందుకులే అనేసి ఎక్కడెక్కడ సైలెంట్ అయిపోయారా అన్నది. ఇక నాని నెక్స్ట్ కేతిరెడ్డి అయితే ఇంకా మీడియా ముఖంగా కొన్ని సెటైర్లు గతంలో అంటే తమ ప్రభుత్వం చేసిన తప్పులు వీటన్నింటిని ఒక్కొక్కటి రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ కేతిరెడ్డి అయితే ఎప్పటికప్పుడు వార్తల్లో అయితే ఉంటున్నారు. ఇక రాయలసీమకు వచ్చేసరికి జేసీ హవా ఇక స్టార్ట్ కాబోతోంది అన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి బస్సులకు సంబంధించి కావచ్చు, వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయం కావచ్చు మనం చూసాం. ఇప్పుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక జేసీ హవా ఉండబోతోంది రాయలసీమలో. ఇక ఏరివేతలు స్టార్ట్ కాబోతున్నాయి. అందులో అది జగన్ అడ్డా కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ మన ఏంటిది కూటమి హవా కూడా కొనసాగిన నేపథ్యంలో ఏముండబోతోంది అన్నది. ఇక అదే బాబాయ్ హత్యకు సంబంధించి కూడా మరొకసారి టీడీపీ అంటే కూటమి ప్రభుత్వము వివేక హత్యను సీరియస్గా తీసుకోబోతోంది. దీనికి ఈసారి ఫుల్ స్టాప్ పడే విధంగానే పక్కా స్కెచ్తో తెర మీదకి రాబోతోంది. ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే దీన్ని ఎక్కడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. మ్యాక్సిమం అయితే నేతలు కనిపించట్లేదు, కొందరు మాత్రమే అక్కడ అడపాదడపా మెరుస్తున్నారు తప్పితే మిగతా నేతలు నిన్నమొన్నటి వరకు మేము ఇంకా మా అధినేత తర్వాత మేము అంటూ తెర మీదకి వచ్చిన చాలా మంది నేతలు అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ తర్వాత విజయసాయి రెడ్డి, వీళ్ళది మెయిన్ వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత వల్లభనేని వంశీ, ఇంక నిన్న అరెస్ట్ అన్న అంశము, ఇక నెక్స్ట్ శ్రీరెడ్డి విషయము అది ఇంకా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే వెళ్ళిపోవడము. ఇక తర్వాత నెక్స్ట్ రోజా గారు, విడుదల రజనీ గారు ఇంకా తెర మీదకి రాబోతున్నారు. మొన్న విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు తెర మీద తీసుకొచ్చి అబాస్ పాలైపోయారు. ఇలా ఒక్కొక్కరిగా లిస్ట్ ప్రిపేర్ అవుతోంది. దాంట్లో ఫస్ట్ అయితే వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తారని మొదటి నుంచి అనుకుందే. నెక్స్ట్ కొడాలి నాని ఆ లిస్టులోకి వస్తారు అనేసి, ఎందుకంటే నారా భువనేశ్వర్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు టీడీపీ ఆఫీస్ని అంటే తనకు ఆశ్రయం ఇచ్చిన ఆఫీస్నే తగలబెట్టారన్న నేపథ్యంలో పక్క ఆధారాలు ఉండడంతో ఇప్పుడు ఆయన కనిపించకుండా పోవడానికి సంబంధించి ఇప్పుడు ఇంటెలిజెన్స్లో జరుగుతున్న లోపాలు బట్టబయలవడంతో ఇప్పుడు ఆ దిశగా ప్రక్షాళన చేసేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఓవరాల్గా ఎవరెవరి నేతల పైన రాబోయే రోజుల్లో వేట పడబోతోంది. ఇక ఉపేక్షించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు అన్న విషయం అయితే క్లియర్ కట్గా రెడ్ బుక్ ఓపెన్ చేశారన్న మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా ఎదుర్కొంటారు? ఇసుక, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ల్యాండ్ కబ్జాలు, ఇవన్నీ అంటే ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి మళ్ళీ అందులో ఇంకో కోణాలు ఏవేవి తెర మీదకి వస్తాయి, ఎవరెవరు జైలు ఊసలు లెక్క పెట్టబోతున్నారు, దీంతో పాటు అధినేతకే చిక్కులు తప్పేటట్టుగా లేవు అన్న వార్తకు సంబంధించి కూడా మరికొన్ని న్యూస్లు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఆల్ బెయిల్ మీదనే తిరుగుతున్నారు కాబట్టి ఇక అవి కూడా తెర మీదకి రాబోతున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీ ఎలా ముందుకెళ్ళబోతోంది, ఏం చేయబోతోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.